ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. గత 10 రోజులుగా కొనసాగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత సంక్షోభం నెలకొన్నమాట వాస్తవమే. అయితే కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం దేశంలో గ్యాస్ సంక్షోభానికి ఆస్కారం లేదు అంటూ కూడా సరిపడిన నిల్వలు ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నప్పటికీ ప్రజల్లో ఆందోళన, అలాగే ఎక్కడ చూసినా కూడా గ్యాస్ టెన్షన్స్ వద్ద బారులు తీరిన పరిస్థితి. తాజాగా ఈరోజు ఉదయం ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే హార్మోజ్ జలసంధి మూసివేసిన తర్వాత అక్కడి నుంచి వస్తున్నటువంటి చమురు నౌకలు కానివ్వండి, గ్యాస్కి సంబంధించిన నౌకలను కానివ్వండి, ఇరాన్ కంట్రోల్లోకి తీసుకొని మొత్తం కూడా తన ఆధీనంలోకి ఉంచుకున్న పరిస్థితి. ఒక్క నౌక కూడా కదలకుండా అక్కడి నుంచి దిగ్బంధించిన పరిస్థితి. దాదాపు 40% వరకు చమురు, గ్యాస్ ఈ హార్మోజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే ఇతర దేశాలకు రావాలి. మన దేశానికి కూడా ఈ మార్గం గుండానే రావాల్సి ఉంది. అయితే గత 2-3 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం చేసిన సంప్రదింపులు కానివ్వండి, ఏవైనా కానీ చర్చల ఫలితం ఆధారంగా కూడా ఇండియాకి సంబంధించిన ఇటువంటి నౌకర్లు కూడా మేము ఆపబోము అంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఈరోజు ఉదయం 2 ఎల్పిజికి సంబంధించిన 2 నౌకలను ఇరాన్ భారతదేశానికి పంపిణీ చేస్తున్నట్లుగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. ఇవాళ శివాలిక్ నౌక దాదాపు 54 మెట్రిక్ టన్నుల ఎల్పిజితో ముంద్రా పోర్టుకు చేరుకుంది. గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సక్సెస్ఫుల్గా సేఫ్గా చేరుకుంది. ఇక రేపు నందాదేవి మరొక నౌక కూడా ముంద్రా పోర్టుకు రానుంది. మొత్తం 2 నౌకలకు సంబంధించి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్ మన భారతదేశానికి చేరుకోబోతోంది. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి కొరత ఏదైతే ప్యానిక్ అవుతూ కూడా సోషల్ మీడియాలో కానివ్వండి, దేశమంతటా ప్రచారంలో ఉందో కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి. ఈ 2 నౌకల రాకతో ఎల్పిజి సమస్యకు కొరత తీరినట్టే ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా ఎల్పిజికి సంబంధించి డొమెస్టిక్ ముఖ్యంగా కూడాను, అలాగే కమర్షియల్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ గందరగోళం కొనసాగుతుందో ఈ 2 నౌకల రాకతో ఇక ఈ గ్యాస్ కొరతకు చెక్ పెట్టినట్లయింది. రేపు నందాదేవి కూడా ముంద్రా పోర్టుకు చేరుకుంటే మాత్రం కనుక దేశంలో కొంతవరకు గ్యాస్ సమస్య తీరినట్టే.